హలో ఎవ్రీవన్, నేను మీ తేజ. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజాస్ ఇన్సైట్. మనం ఈ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే టాపిక్స్ని మనం కవర్ చేయబోతున్నాం. ముందుగా పాలిటీ అనే టాపిక్ నుంచి మనం మొదలు పెడదాం. సో లెట్స్ స్టార్ట్. అసలు పాలిటీ అంటే ఏంటి, పాలిటీ ఎవరికి ఉపయోగపడుతుంది తెలుసుకుందాం. పాలిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క రైట్స్ ఏంటి, ఎవ్రీవన్ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, అలాగే గవర్నమెంట్ చేయవలసిన డ్యూటీస్ ఏంటి, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరిని అడ్రస్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తే అది సార్ట్ అవుట్ అవుతుంది, ఇలాంటివన్నీ మనకు పాలిటీ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, పాలిటీ ఎందుకు అన్నది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్. అసలు పాలిటీ అంటే ఏంటి? ఇందాక నుంచి మనం పాలిటీ 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 అన్నాం. అసలు పాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? పాలిటీ అనే పదం పొలిటియా అన్న గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే, పాలిటీ అనే వర్డ్ పొలిటియా అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. అసలు పొలిటియా అంటే ఏంటి? పొలిటియా అంటే సిటిజన్షిప్ అన్నమాట. సో కొన్ని బుక్స్లో పోలీస్ అని కూడా ఉంది. పోలీస్ అన్న పదం కూడా గ్రీక్ వర్డే. దీని మీనింగ్ వచ్చి సిటీ ఆర్ స్టేట్ అనే అర్థం. మ్యాక్సిమం యూపీఎస్సికి ఏపీఎస్సికి ఇది అడుగుతాడు. ఏపీఎస్సి, టిఎస్పిఎస్. నేను ఈ వర్డ్ని రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి జేఈ 2024 సిబిటి 1లో చూశాను. సో అందుకే ఇది కూడా చెప్పాను అనమాట. దాంట్లో ఏమడిగాడంటే పోలీస్ అంటే ఏంటి? పోలీస్ అంటే ఆప్షన్స్లో సిటీ అని ఉంది. సిటీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చాప్టర్ వచ్చి కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ ఏంటి? అసలు కాన్స్టిట్యూషన్ కంట్రీకి ఎందుకు కావాలి? దీన్ని మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. ఇక్కడ నేను క్రికెట్ అనే స్పోర్ట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. క్రికెట్లో మనకు తెలుసు అందరికీ బ్యాట్స్మెన్ ఉంటాడు, బౌలర్ ఉంటాడు, అలాగే ఫీల్డర్స్ ఉంటారు. సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మానిటర్ చేయడానికి ఎంపైర్ ఉంటాడు. సెట్ ఆఫ్ రూల్స్, ఎంపైర్ లేరు. ఫీల్డర్స్ అంటారు, మేము 18 మెంబర్స్ ఫీల్డ్ చేస్తాం అంటున్నారు. బౌలర్ నేను ఏ బాల్ వేసినా బాల్ కింద కౌంట్ చేయండి అంటున్నాడు. వైడ్ వేసినా, నో బాల్ వేసినా, లేదా డెడ్ బాల్ వేసినా బాల్ కింద కౌంట్ అంటున్నాడు. బ్యాట్స్మెన్ ఏమంటున్నాడు, నాకు అవన్నీ కుదరు, నాకు ఓవర్కి 10 balls కావాలంటున్నాడు. ఈ సినారియోలో మనకి మ్యాచ్ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరగదు.
సో మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే గొడవలు జరుగుతాయి. ఎందుకు గొడవలు జరుగుతున్నాయంటే రూల్స్ లేవు, పర్టికులర్గా మ్యాచ్కి కావాల్సినట్టు రూల్స్ లేవు. ఆ రూల్స్ని మానిటర్ చేయడానికి సిస్టమ్ అయిన ఎంపైర్ లేడు. సో ఎప్పుడైతే ఇవి రెండు లేవో మ్యాచ్ అనేది జరగట్లేదు. సో ఒక్క స్పోర్ట్కే మనకి ఇన్ని సినారియోస్ ఉంటే ఒక కంట్రీని రన్ చేయాలంటే ఖచ్చితంగా సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. అలాగే ఆ సెట్ ఆఫ్ రూల్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని మానిటర్ చేయడానికి ఎంపైర్ అనే సిస్టమ్ మనకి స్పోర్ట్స్లో ఉన్నట్టే మనకు కూడా గవర్నమెంట్ ఉండాలి. సో దీన్ని బట్టి మనకి ఏమైందంటే ప్రతి కంట్రీకి కాన్స్టిట్యూషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మనకి సెట్ ఆఫ్ రూల్స్, అసలు ఏది ఎలా జరగాలి, అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అన్నది చెప్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు, కాన్స్టిట్యూషన్ అనేది రూల్ బుక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అసలు ఓకే, కాన్స్టిట్యూషన్ అనేది అర్థమైంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి వచ్చేద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసలు ఇండియాకి కాన్స్టిట్యూషన్ కావాలి అనే ఐడియా ఇచ్చింది ఎవరంటే ఎంఎన్ రాయ్ గారు అనమాట. ఎప్పుడు ఇచ్చారు? 1934లో ఇచ్చారు. గివ్ ఐడియా ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారతదేశానికి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పి ఎంఎన్ రాయ్ గారు ఐడియా ఇచ్చారనమాట. అసలు ఎంఎన్ రాయ్ అంటే మహేంద్రనాథ్ రాయ్. ఈయన గురించి 2 ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. ఈయన మనం పియోనియర్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్ అంటాం. అలాగే ఈయన కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేశారు. ఎప్పుడు అంటే 1920లో కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇండియాలోనా అంటే కాదు, ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో స్టార్ట్ చేశారు. ఓకే, అసలు కాన్స్టిట్యూషన్ అన్న ఐడియా ఎంఎన్ రాయ్ గారు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఐడియా ఇస్తే సరిపోద్దా అంటే సరిపోదు, ఎవరొకరు దాన్ని తయారు చేయాలి. ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు తయారు చేశారంటే డ్రాఫ్టింగ్ కమిటీ తయారు చేసింది. ఏదన్నా ఒక కమిటీ ఉందంటే ఖచ్చితంగా కమిటీలో మనకి చైర్మన్ ఉంటాడు, అలాగే కొంతమంది మెంబర్స్ ఉంటారు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కింద ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అలాగే కొంతమంది మెంబర్స్ ఉన్నారు. ఎవరంటే గోపాల కృష్ణ. మనం కృష్ణుడిని ఎలా ప్రార్థిస్తాం? గోపాల కృష్ణ, మాధవ కృష్ణ అని ప్రార్థిస్తాం కదా.
అది గుర్తుపెట్టుకోండి. మొహమ్మద్, మొహమ్మద్. ఓకే, ఇక్కడ గోపాల అంటే గోపాలస్వామి అయ్యర్ గారు. ఇక్కడ కృష్ణ అంటే కృష్ణస్వామి అయ్యర్ గారు. ఇక్కడ మాధవ అంటే మాధవరావు గారు. ఇక మళ్ళీ కృష్ణ అంటే కృష్ణమాచారి గారు, టి కృష్ణమాచారి గారు. మహమ్మద్ అంటే సయ్యద్ మహమ్మద్ షాదుల్లా గారు. వీళ్ళేనా అంటే మాధవరావు గారు హెల్త్ ఇష్యూస్ వల్ల బిఎల్ మిటర్ అన్న ఆయనతో రీప్లేస్ అయ్యారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్. అలాగే కృష్ణమాచారి గారు 1948లో చనిపోయారు. చనిపోతే ఖైతన్ అన్న ఆయనతో డిపి ఖైతన్ అన్న ఆయనతో రీప్లేస్ అయ్యారు. మనం దీన్ని ఎలా గుర్తించుకుందామంటే కృష్ణమాచారి గారి కథం అయిపోతే ఖైతన్ వచ్చాడు అనమాట. మాధవరావు గారిలో ఎం ఉంది, మిట్టర్లో ఎం ఉంది కాబట్టి ఇలా గుర్తుంచుకుందాం. లేదా కృష్ణమాచారిలో కే ఉంది, ఖైతన్లో కే ఉంది కాబట్టి ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేసింది. ఓకే, సో ఏ వస్తువునన్నా తయారు చేయడానికి కొంత అమౌంట్ ఖర్చు అవుతుంది. అలాగే మన కాన్స్టిట్యూషన్ కూడా తయారు చేయడానికి కొంత అమౌంట్ ఖర్చు అయింది. ఎంతంటే 65 lakh rupees ఖర్చు అయింది ఫర్ మేకింగ్. అలాగే కాన్స్టిట్యూషన్ డైరెక్ట్గా మేక్ అయిపోయిందా, వెంటనే అయిపోయిందా అంటే కాదు. ఏదన్నా ఏ వస్తువు అన్నా తయారు చేయడానికి కొంత టైం, కొన్ని రిసోర్సెస్ ఇవన్నీ కావాలి కదా. ఒక వస్తువుని తయారు చేద్దాం అనుకుంటున్నాం మనం. సపోజ్ ఒక పెన్నుని తయారు చేయాలంటే పెన్నులో రీఫిల్ ఉండాలి, ఇంక్ ఉండాలి, అన్నీ క్యాప్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. అలా అన్నీ ఉన్నట్టే మన కాన్స్టిట్యూషన్కి కూడా కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి. దాన్ని మనం 60+1 అని చెప్పుకుంటాం. ఎందుకు 60+1? 61 రాసుకోవచ్చు కదా అంటే ఇక్కడ మనం 60 అన్నది ఏంటంటే 60 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని రీడ్ చేశారనమాట. ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీ. రీడ్ చేసి దాంట్లో ఉన్న బెస్ట్ ఆఫ్ బెస్ట్ని తీసుకున్నారు. మరి 1 అన్నారు కదా. 1 ఏంటి అంటే 1 ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నారు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 నుంచి తీసుకున్నారు. ఇవి మనకి సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదంతా మనం డీటెయిల్గా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ ఏంటి, మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో బాగానే ఉంది. అంటే 60 కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్ని చదవాలంటే కొంత టైం అనేది పడుతుంది.
మన కాన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయడానికి ఎంత టైం పట్టింది, అసలు ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసింది అన్నది మనం క్లియర్గా చూద్దాం. డ్రాఫ్టింగ్ కమిటీ అందరికి తెలుసు. డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి? చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈయన చైర్మన్. ఓకే, అసలు డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేస్తుంది? డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేస్తుందంటే ఫ్రేమింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేస్తుంది అనమాట. అంటే ఏం లేదు, కాన్స్టిట్యూషన్ తయారు చేస్తుంది. డైరెక్ట్ గా కాన్స్టిట్యూషన్ తయారు చేసిందా అంటే లేదు. కాన్స్టిట్యూషన్ తయారు చేయకముందు 3 డ్రాఫ్ట్స్ ని ప్రిపేర్ చేసింది. ఈ ఇంటర్ డ్రాఫ్ట్లు ఎప్పుడు వచ్చినాయి చూద్దాం. ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చి ఫిబ్రవరి 1948లో వచ్చింది. సెకండ్ డ్రాఫ్ట్ వచ్చి అదే సంవత్సరం అక్టోబర్లో వచ్చిందనమాట. అంటే డ్రాఫ్ట్ అంటే ఏం కాదు, ఒక రఫ్ కాపీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనమాట. థర్డ్ డ్రాఫ్ట్ ఆర్ ఫైనల్ డ్రాఫ్ట్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకి 4th నవంబర్ 1948 వచ్చింది. బ్రో ఏంటి చాలా లెంత్ గా చెప్తున్నావు అంటే ఇవన్నీ ఇంపార్టెంట్. మనకి అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్, ఎప్పుడు థర్డ్ డ్రాఫ్ట్ ఎప్పుడు వచ్చింది, సెకండ్ డ్రాఫ్ట్ ఏ మంత్ లో వచ్చింది, ఏ ఇయర్ లో వచ్చింది, ఇవన్నీ అడుగుతాడు అన్నమాట. ఓకే, డ్రాఫ్ట్ వచ్చింది. వీటిని ఏం చేశారంటే రఫ్గా వచ్చేసింది, మనకు తెలియదు. సో దీన్ని ఏం చేశారు, ఫైనల్ డ్రాఫ్ట్ని తీసుకొని పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో ఎప్పుడు పెట్టారంటే 4th నవంబర్ 1948. ఏ రోజైతే కంప్లీట్ అయిందో ఆ రోజునే మనం పార్లమెంట్లో పెట్టేశారు అనమాట. పార్లమెంట్లో ఏం చేస్తారు, రీడ్ చేశారు. అంటే పుస్తకం మనం పెట్టాం, ఆ పుస్తకం ఎలా ఉందో తెలియాలి కదా, అంటే దాన్ని చదవాలి. ఫర్ రీడింగ్ చేశారనమాట. ఫస్ట్ రీడింగ్ అంటే మనం పుస్తకాన్ని కూడా ఒకేసారి చదివేలాం కదా. సో మనం ఎలాగా పొద్దున్నే కొంచెం సాయంత్రం కొంచెం అలా చదువుతామో, సో వాళ్ళు కూడా అలాగే చేశారనమాట. ఫస్ట్ రఫ్గా రీడింగ్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే 4th నవంబర్ నుంచి 9th నవంబర్ 1948 దాకా ఫస్ట్ రీడింగ్ జరిగింది. ఫస్ట్ రీడింగ్లో ఏం చేశారు, రఫ్గా చదివారు అనమాట. సెకండ్ రఫ్గా చదివితే ఎలా తెలుస్తుంది, మనం మొత్తం చదివితేనే కదా తెలుస్తుంది దాని గురించి అని చెప్పి సెకండ్ రీడింగ్లో లైన్ బై లైన్, దాన్నే క్లాస్ బై క్లాస్ రీడింగ్ అని అంటారు అనమాట. క్లాస్ బై క్లాస్ రీడింగ్. దాన్నే మనం సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు లైన్ బై లైన్ రీడింగ్ అనుకుంటాం. సో మనకి క్వశ్చన్లో సెకండ్ రీడింగ్ అన్నా, క్లాస్ బై క్లాస్ రీడింగ్ అన్నా, లైన్ బై లైన్ రీడింగ్ అన్నా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే సెకండ్ రీడింగ్ అని. సెకండ్ రీడింగ్ ఎప్పుడు జరిగింది అంటే 15th నవంబర్ను స్టార్ట్ చేశారు. ఎప్పుడు 1948. ఎప్పుడు దాకా కంటిన్యూ అయిందంటే 17th అక్టోబర్ 1949. అంటే మరి బుక్ అనేది లైన్ బై లైన్ చదవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అంత టైం తీసుకుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే 15th నవంబర్ 1948 నుంచి 17th అక్టోబర్ 1949 దాకా.
ఫైనల్గా థర్డ్ రీడింగ్, దీన్నే ఫైనల్ రీడింగ్ అంటారు. ఫైనల్ రీడింగ్ ఇది వచ్చి మనకి 14th నవంబర్ 1949 నుంచి 26th నవంబర్ 1949 దాకా చదివారు. అంటే ఏంటి, 26th నవంబర్ 1949లో మెంబర్స్ అందరూ దీన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్టెడ్ ఫైనల్ డ్రాఫ్ట్ అన్నమాట. ఎప్పుడైతే మెంబర్స్ అందరూ యాక్సెప్ట్ చేశారో ఇది ఆటోమేటిక్గా ఏమైంది, కాన్స్టిట్యూషన్ అయిపోయింది. అంటే మనకి మనకి ఏమర్థమైంది, 26th నవంబర్ 1949 మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నాం. సో మనకి స్పెషల్గా ఆ రోజు చేసుకున్నాం కాబట్టి ఆ రోజుని మనం ఏమనుకున్నాం, కాన్స్టిట్యూషనల్ డే. ఆ రోజే కాన్స్టిట్యూషన్ పుట్టింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ డే అనుకున్నాం. గాంధీ పుట్టినరోజున ఎలా గాంధీ జయంతి చేసుకుంటున్నామో మనం కాన్స్టిట్యూషన్ పుట్టినరోజున కాన్స్టిట్యూషనల్ డే అని చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ని హిందీలో ఏమంటారంటే సంవిధాన్ అంటారు. సంవిధాన్ డే, సంవిధాన్ డే ఆర్ సంవిధాన్ దివాస్ కింద జరుపుకుంటున్నాం. అసలు 26th నవంబర్ 1949 వచ్చిన కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవి 22 పార్ట్స్ కింద అలాగే 8 షెడ్యూల్స్ కింద డివైడ్ చేశారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అన్న క్వశ్చన్ అడిగాడంటే మనం వెంటనే ఏం చెప్పాలంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ అలాగే 8 షెడ్యూల్స్ ఉన్నాయి అని చెప్పాలి. ఎట్ ప్రెజెంట్ 2019 కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి 470 ఆర్టికల్స్ ఉన్నాయి. 470 ఆర్టికల్స్ ఎలా డివైడ్ అయినాయి, 25 పార్ట్స్ కింద అండ్ 12 షెడ్యూల్స్ కింద డివైడ్ అయ్యాయి. చూసారా, ఇది మనకి ఎక్స్ట్రా పార్ట్ అనమాట. మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నామో వెంటనే ఫోర్స్లోకి వచ్చిందా అంటే లేదు. 26th నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, వెంటనే ఫోర్స్లోకి వచ్చిందా అంటే లేదు. ఇది గుర్తుపెట్టుకోండి, అడాప్ట్ అన్నా కంప్లీటెడ్ అన్నా మనం 26th నవంబర్ 1949 మనం ఆప్ చేసుకోవాలి. నవంబర్ 1949 ఓన్లీ కొన్ని ఆర్టికల్స్ మాత్రమే
ఫోర్స్లోకి వచ్చినాయి అనమాట. అంటే కొన్ని ఆర్టికల్స్ని మాత్రమే మనం తీసుకున్నాం, కంప్లీట్గా యాక్షన్లోకి రాలా. ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 5, ఆర్టికల్ 6, ఆర్టికల్ 7, ఆర్టికల్ 8, ఆర్టికల్ 9. సింపుల్గా ఇవన్నీ సిటిజన్షిప్కి సంబంధించినవి అనమాట. సిటిజన్షిప్కి సంబంధించింది అంటే ఇండియన్స్ ఎవరు, ఇండియన్ సిటిజన్స్ ఎవరు, దానికి సంబంధించింది. అలాగే ఇంకేంటి, ఎమర్జెన్సీకి ఎలక్షన్ కమిషన్ 324 ఎలక్షన్ కమిషన్ ఒకటి, అలాగే ఆర్టికల్ 366 ఒకటి, 367 ఒకటి, అలాగే ఆర్టికల్ 379, 380, 388, 391, అలాగే 392, 393. ఇవన్నీ మనకి ఆ రోజున మనకి ఫోర్స్లోకి వచ్చినాయి. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అడిగే ఛాన్స్ ఉందంటే ఇది అందరికీ అవసరమా అంటే కాదు. ఇది ఎవరికి అంటే ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, టీఎస్బిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇంపార్టెంట్. మనకి ఎంతవరకు మిగిలిన మనకంటే ఇక్కడ రైల్వేస్కి, ఎస్ఎస్సికి, అలాగే బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అడాప్ట్ అయ్యింది, ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇలా ట్విస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇది పార్షియల్గా అడాప్ట్ అయింది. మరి కంప్లీట్గా ఎప్పుడు అడాప్ట్ అయింది? కంప్లీట్గా 26th January 1950 నుంచి కంప్లీట్గా అడాప్ట్ అయింది అన్నమాట. దీన్ని completely implemented, enforced, came into force, అలాగే ఫోర్స్ అన్న, ఇంప్లిమెంటెడ్ అన్న, ఈ వర్డ్స్ ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్లో వచ్చాయో మనం వెంటనే పెట్టవలసిన ఆప్షన్ 26th January 1950 అన్నమాట. సో ఈరోజు మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ కంప్లీట్ యాక్షన్లో వచ్చింది కాబట్టి దీన్ని మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే రిపబ్లిక్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రిపబ్లిక్ డే ఆర్ పూర్ణ స్వరాజ్ డే, పూర్ణ స్వరాజ్ డే కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో క్విక్గా అంటే చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అందరం మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్లో చేసేస్తాం మనం ఈ మిస్టేక్స్. ఎందుకంటే డేట్లు సేమ్, మంత్లు మారుతున్నాయి అన్నమాట, మంత్ ఇయర్ మారుతుంది కాబట్టి చూసుకోండి. అడాప్టెడ్ అన్న, కంప్లీటెడ్ అన్న మనం పెట్టవలసిన ఆప్షన్ 26 November. ఎన్ఫోర్స్ అన్న, ఫోర్స్ అన్న, కేమ్ టు యాక్ట్ అన్న, అలాగే ఇంప్లిమెంటెడ్ అన్న, లేదా కంప్లీట్లీ ఇంప్లిమెంటెడ్ అన్న, మనం పెట్టవలసిన ఆప్షన్ వచ్చి 26th January 1950 అన్నమాట. ఓకే,
మనం కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కాన్స్టిట్యూషన్ ఐడియా ఎవరు ఇచ్చారో చెప్పుకున్నాం. కాన్స్టిట్యూషన్ సో మనకి ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫాదర్ ఉన్నట్టే, అలాగే ప్రతి ఇంటికి ఒక ఫాదర్ ఉన్నట్టే మన కాన్స్టిట్యూషన్ కూడా ఒక ఫాదర్ ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే మనకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, ప్రతి కాన్స్టిట్యూషన్కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవేంటో క్విక్గా చూసేద్దాం. ఇది కూడా మనం మైండ్ మ్యాప్ ద్వారా నేర్చుకుందాం. మైండ్ మ్యాప్ ద్వారా నేర్చుకుంటే మనకి బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఫీచర్ వచ్చి మన కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్టింగ్ కమిటీ ఏం రాసింది అనమాట. సో రాసినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 395 ఆర్టికల్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేశారు? దాన్ని 22 పార్ట్స్ కింద 8 షెడ్యూల్స్ కింద డివైడ్ చేశారు. అంటే చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ కాబట్టి లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకోవచ్చు. అసలు రిటర్న్ అన్ని కాన్స్టిట్యూషన్లు రాసే కదా ఉంటాయి అంటే కొన్ని అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్లు కూడా ఉంటాయి. అది ఈ వీడియో ఎండింగ్లో మనం డిస్కస్ చేద్దాం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా మనం అక్కడే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, మన కాన్స్టిట్యూషన్ మనకి ఫండమెంటల్ రైట్స్ని ప్రొవైడ్ చేసింది. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాథమిక హక్కులు అనమాట. మన కంట్రీ మనకి ఇచ్చిన హక్కులు ఇది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం దేశానికి చేయవలసింది. నెక్స్ట్ వచ్చి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అందరూ దీన్ని డిపిఎస్పి అంటారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే మనందరికీ అర్థమయ్యేలాగా చెప్పుకుందాం. ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో ఎంప్లాయీస్ కానీ ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఎలా పనిచేయాలి, వాళ్ళ డ్యూటీ ప్రొసీజర్లు ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి అన్నది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తుంది అనమాట. అంటే ఒక గవర్నమెంట్ కార్యాలయంలోకి వెళ్తే మనం సపోజ్ ఒక ఎంఆర్ఓ గారి కార్యాలయానికి వెళ్ళాం మనం. అక్కడ ఎంఆర్ఓ గారి డ్యూటీస్ ఏంటి, ఆయన చేయవలసిన విధులు ఏంటి అన్నీ మనకు చెప్పేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనమాట. ఇవి కూడా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం ఇంకా క్లియర్గా. నెక్స్ట్ వచ్చి మనకి మన కాన్స్టిట్యూషన్ ఇందాక చెప్పుకున్నాం కదా 60+1 అని. అలాగే ఇది కూడా ఒక ఫీచరే, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ 60 వేరియస్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్. various countries constitution and Government of India Act.
1935. నేను ఎందుకు అన్నిసార్లు ప్రతిదీ ఇయర్స్ రాస్తున్నానంటే మన మైండ్లో స్టాంప్ కింద ఉండిపోవడానికి అనమాట. మన కాన్స్టిట్యూషన్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుందంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. అసలు పార్లమెంట్ అంటే ఏంటి, పార్లమెంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళ రైట్స్ ఏంటి అన్నీ మనం పార్లమెంటరీ సిస్టమ్ చదువుకున్నప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే మన కాన్స్టిట్యూషన్ అనేది బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అన్నమాట. కాన్స్టిట్యూషన్ బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. అదేంటి రిజిడ్ ఫ్లెక్సిబుల్ రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా అంటే, రిజిడ్ అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏం చెప్తుందంటే, రిజిడ్ అంటే కొన్ని కాన్స్టిట్యూషన్లో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని ఆర్టికల్స్ని మనం ఎప్పటికీ మార్చలేము. ఫ్లెక్సిబుల్ అంటే కొన్ని ఆర్టికల్స్ని మనం సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీతో మనం మార్చవచ్చు. అసలు సింపుల్ మెజారిటీ అంటే ఏంటి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటంటే మనం పార్లమెంట్ డిస్కస్ చేసినప్పుడు అది చెప్తాం అనమాట. ఇక్కడ ఏంటి, బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అంటే కొన్ని ఆర్టికల్స్ని మనం ఎప్పటికీ మార్చలేము, కొన్ని ఆర్టికల్ని మనం మార్చగలం. ఆ పాయింట్ చెప్తుంది అనమాట. అలాగే ఎమర్జెన్సీ పాలసీస్. అసలు ఆ కంట్రీకి ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఏంటి, ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మన ఇండియా ఉంది, మన ఇండియా మీద ఏ దేశం అన్నా దాడి చేసింది, అప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు ఇండియా మొత్తం తిరిగేస్తానంటే అవుతుందా అంటే కుదరదు. అప్పుడు ఎమర్జెన్సీ అనేది అమల్లోకి వస్తుంది. అప్పుడు కొన్ని పాలసీస్ ఉండాలి కదా, కొన్ని రూల్స్ ఉండాలి కదా, ఆ రూల్స్ని చెప్పేదే ఎమర్జెన్సీ పాలసీ అన్నమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. తర్వాత 3-tier గవర్నెన్స్. 3-tier గవర్నెన్స్ అంటే ఏంటంటే ఏం లేదు, యూనియన్ ఆర్ సెంట్రల్ గవర్నెన్స్, తర్వాత స్టేట్ గవర్నెన్స్, తర్వాత వచ్చి లోకల్. ఈ లోకల్లోనే మనకి పంచాయత్స్ ఉంటాయి, మున్సిపాలిటీస్ కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇండియా మనకు ఆఫర్ చేసేది ఏంటంటే సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట. అసలు సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటి, సింగిల్ సిటిజన్షిప్ కాకుండా ఇంకేమన్నా ఉంటాయా అంటే డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే మన దేశం మనకి ఇచ్చింది ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ అన్నమాట. అంటే సపోజ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనందరికీ తెలుసు ఏపీ, తెలంగాణలో చాలామంది బీహార్ నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు మనకి. సో వాళ్ళు యాక్చువల్గా ఫ్రమ్ బీహార్ అనమాట. వాళ్ళు పని కోసం మిగ్రేట్ అయ్యారు ఎక్కడికి, ఏపీ, తెలంగాణ. అలాగే వాళ్ళు కూడా కొంతమంది, ఇప్పుడు మన ఏపీ పీపుల్ కూడా కొంతమంది, ఏపీ తెలంగాణ పీపుల్స్ కూడా జాబులు ఇచ్చా ఢిల్లీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బెంగళూరులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం కాబట్టి మన సిటిజన్షిప్ ఏమన్నా మారిపోతుందంటే మారదు. సో మనం జమ్మూలో ఉన్న ఇండియన్సే, జమ్మూ పీపుల్ వచ్చి మన తమిళనాడులో ఉన్న ఇండియన్సే, అలాగే నాగాలాండ్లో ఉన్న వాళ్ళు ఇండియన్సే, రాజస్థాన్లో ఉన్న వాళ్ళు ఇండియన్సే. అంటే
మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయినా సరే మనం ఇండియన్సే, సింగిల్ సిటిజన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి ఇండియా, యూకే. డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటి, బీహార్ పీపుల్ వచ్చి మనకి మైగ్రేట్ అయ్యి మన ఏపీ తెలంగాణలో ఉంటున్నారు, వర్క్ చేస్తున్నారు అనమాట. సో అక్కడ బీహార్కి ఒక సిటిజన్షిప్ ఉంటుంది, అలాగే టోటల్ కంట్రీకి ఒక సిటిజన్షిప్ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే యుఎస్ఏ. అంటే యుఎస్ఏలో ఒక ఫ్లోరిడా స్టేట్ తీసుకుంటే ఫ్లోరిడాకి సిటిజన్షిప్ ఒకటి ఉంటుంది, అలాగే టోటల్ యుఎస్ఏకి సిటిజన్షిప్ కింద ఒకటి ఉంటుంది అనమాట. సో అది డ్యూయల్ సిటిజన్షిప్, సింగిల్ సిటిజన్షిప్కి తేడా. తర్వాత ల్యాండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇందాక కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, ఇక్కడ మనం ల్యాండ్ గురించి మాట్లాడుకున్నాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తాను. ల్యాండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి? సో దీన్ని ఇండియా మ్యాప్ అనుకోండి. ఇండియా మ్యాప్లో ల్యాండ్ ఆఫ్ రిజిడిటీకి ఎగ్జాంపుల్ చెప్తాం. ఈ ఎక్స్టర్నల్ బార్డర్ ఉంది కదా, ఈ ఎక్స్టర్నల్ బార్డర్ ఎప్పటికీ మారదు, దాన్నే ల్యాండ్ ఆఫ్ రిజిడిటీ. మరి ల్యాండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అంటే లోపల ఉన్న బార్డర్, సపోజ్ ఇది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నమాట, కానీ మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ అయ్యాక ఏమైంది, ఆంధ్రప్రదేశ్ యొక్క లేఅవుట్ మారింది. నేను హైలైట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్, నార్మల్గా ఉంది. సరే ఒకసారి అర్థండి. సో మనకి ఫిక్సిబిలిటీ అంటే లోపల ఉన్న బౌండరీస్ మనం ఆల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టేట్ డివైడ్ అయింది కదా, ఏపీ మనకి తెలంగాణ కింద, ఆంధ్రప్రదేశ్ కింద డివైడ్ అయింది. సో దాన్ని ఫ్లెక్సిబిలిటీకి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అసలు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి అంటే, ఎవరికైతే 18 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళు రైట్ టు ఓట్ అన్నమాట, ఓటు వేసే హక్కు కలిగి ఉంటారు. ఇది మనకు చెప్పేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇండిపెండెంట్ బాడీస్. దీనికి ఎగ్జాంపుల్గా మనం యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఎలక్షన్ కమిషన్, ఇంకా ఫుడ్ కమిషన్, ఇలా చాలా ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ కాబట్టి కొన్ని సరిపోతాయి. తర్వాత వచ్చి కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ ఇవి ఏం చేస్తాయి, తక్కువ రేటుకి వడ్డీలకి ఇవ్వడం రైతులకి, అలాగే ఉపాధిని కల్పించడం, ఇలాంటివి చేస్తాయి అన్నమాట కోఆపరేటివ్ సొసైటీస్.
నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే మన కోర్ట్స్ అన్నీ గవర్నమెంట్తో కనెక్ట్ అయి ఉంటాయి, కానీ గవర్నమెంట్ కోసం పనిచేయవు, ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి అన్నమాట. అది కూడా ఒక ఫీచరే. తర్వాత వచ్చి సెక్యులర్ స్టేట్, తర్వాత ఫెడరల్ విత్ యూనిటరీ బయాస్ వెన్ ఎమర్జెన్సీ. ఓకే, మనం ఇందాక అనుకున్నాం కదా అసలు రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవి చెప్పుకొని క్లాస్ ఎండ్ చేద్దాం. అసలు రిటన్ కాన్స్టిట్యూషన్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ డిఫరెన్స్ ఏంటి? రెండు రాసినవి ఏమన్నా అంటే రెండు ఒక బుక్లో రాసినవి, కానీ రిటన్ కాన్స్టిట్యూషన్ అనేది కంపైల్డ్ ప్రాపర్లీ అనమాట. కంపైల్డ్ ప్రాపర్లీ, ఇది టర్మ్స్, ఇవి ఈ టర్మ్స్ వస్తాయి, అందుకు కంపైల్డ్ ప్రాపర్లీ. అంటే మనకి ఎగ్జాంపుల్గా చూస్తే పార్ట్ 1 ఉంది మన కాన్స్టిట్యూషన్లో, తెలుసు మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 22 పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 1 తర్వాత మనం ఏం పెడుతున్నాం, పార్ట్ 2 పెడుతున్నాం. అలాగే ఆర్టికల్ 1 తర్వాత ఆర్టికల్ 2 వస్తుంది, ఆర్టికల్ 3 వస్తుంది, 4 వస్తుంది. అంటే ఒక ఆర్డర్లో ఉందన్నమాట. అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ అలాగుంటే దాన్ని కాన్స్టిట్యూషన్ని రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే అన్ని మనకు ఒక ఆర్డర్లో ఉన్నాయి. పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 వచ్చింది, షెడ్యూల్ 1 తర్వాత షెడ్యూల్ 2 వచ్చింది, ఆర్టికల్ 1 తర్వాత 2, 3, 4, 5 అలాగ వస్తున్నాను, ఒక ఆర్డర్లో వెళ్తుంది అనమాట. దాన్ని మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనుకోం. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి యూకే, ఇండియా. ఫస్ట్ యూకే ఎందుకు పెట్టుకున్నాం, ఇండియా ఎందుకు పెట్టుకోలేదంటే మనం రిటర్న్ కాన్స్టిట్యూషన్ మనం యుఎస్ఏ అందరికి రిటర్న్ కాన్స్టిట్యూషన్ వచ్చి యుఎస్ఏ, ఇండియా. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే నాట్ కంపైల్డ్ ప్రాపర్లీ, అంటే సరిగ్గా అరేంజ్ చేయలేదు. అంటే పార్ట్ 1 తర్వాత పార్ట్ 10 రావచ్చు, తర్వాత 2 రావచ్చు, తర్వాత 5 రావచ్చు, తర్వాత 7 రావచ్చు. ఆర్డర్ అనేది లేదు, పర్టికులర్గా ఆర్డర్. అలాగే ఆర్టికల్ 1 తర్వాత 2 లేకుండా ఉండొచ్చు, 10 రావచ్చు, 10 తర్వాత ఆర్టికల్ 18 రావచ్చు, ఆర్టికల్ 18 తర్వాత 12 రావచ్చు. సో ఇక్కడ ఆర్డర్ అనేది లేదు, మిస్ అయింది. ఆర్డర్ అనేది మిస్ అయింది కాబట్టి దీన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటాం. అంటే నాట్ అరేంజ్డ్ ప్రాపర్లీ. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి యూకే. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.